అనే విషయాన్ని కాస్త మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. వెంకటాద్రి సమస్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమో దేవో న భూతో న భవిష్యతి కళ్యాణాద్భుతగాత్రాయ కామిదార్థప్రదాయినే శ్రీమతే వెంకటనాథాయ శ్రీనివాసాయ ఈశానాం జగతోస్య వెంకటపతే విష్ణోః పదాం ప్రేయసీం తద్భక్షస్తర నిత్యవాసరసికాం తచ్ఛాంతి సంవర్ధినీం పద్మాలంకృతపాణి వల్లభయుగాం పద్మాసనస్తాం శ్రియం స్వాధర్యాది గుణోజ్వలాం భగవతీం వందే జగన్మాతరం. అమ్మవారు ఎప్పుడు కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి వక్షస్థలంలో వేంచేసి ఉంటుందిరా పద్మాలంకృతంతో. సాధారణంగా భార్యకు ఉండేటువంటి స్థానము ఎడమవైపు ఉంటుంది. కానీ ఆ వెంకటేశ్వర స్వామి నా హృదయంలో స్థిరంగా కొలువుండు అని చెప్పేసి అమ్మవారిని అలా వేంచేపు చేసుకున్నారట. ఎందుకంటే మనందరం కూడా అనుగ్రహింప చేయడం కోసమని, మరి అలా హృదయంలో వేంచేపు చేసుకోవడం కోసమని జగన్మాత అయినటువంటి మన లక్ష్మీ అమ్మవారిని వివాహం చేసుకోవడం కోసమని స్వామివారికి ఉన్నటువంటి యోగ్యతలు అర్హతలు ఏమిటో తెలియజేయవలసిందిగా మన స్వాములను విజ్ఞప్తి చేస్తున్నాం. ఏ శ్రీమన్నారాయణ సర్వ జగద్రక్షకుడైనటువంటి శ్రీమన్నారాయణుడు భక్తులను రక్షించడానికి కోసమని, భక్తులంటే కేవలం మనం మనుషులనే కాకుండా సకల ప్రాణులను ఆయన అందుండేటువంటి భక్తి కలిగినటువంటి సకల ప్రాణులను రక్షించడానికి కోసమని అవతరించినటువంటి వారు శ్రీమన్నారాయణ. అవతరించుట అంటే వైకుంఠంలో ఉండేటువంటి అతను భక్తుల రక్షణార్థమై ఈ భూమి మీద వచ్చి ఇక్కడ మనను రక్షించడానికి వచ్చినటువంటి వాడి యొక్క అవతారము, అవతరణ అని అంటాం. మకరి బాధపడినటువంటి గజేంద్రుడిని రక్షించడానికి కోసం కూడా ఆయన చెరికెంచెప్పడు శంఖచక్రధనుడు చేదోయి సంధింపడు అంటే కేవలం స్వామి నన్ను రక్షించి ఠావులు తప్పని మూర్ఛ వచ్చే దాదాపుగా 17 రోజులు ఆ ఏనుగు మొసలితోని పోరాడి చాలా పోరాడి తన ప్రయత్నం చేసింది. మనకు కూడా ఏంటంటే ఏమన్నా ఉంటే మన ప్రయత్నాలను చేస్తూ మనం భగవంతుడి మీద వేయాలి. పూర్తిగా మనం భగవంతుడి మీదే వేసి ఉండకూడదు, మన ప్రయత్నం కూడా ఇది చేయకూడదు. కనుక ఆ ఏనుగు కూడా సాధ్యమైనంత వరకు ముసలి బారి నుండి తప్పించుకోవడానికి కోసమని చాలా ప్రయత్నం చేసింది. కానీ చివరికి తాళలేక అప్పుడు చివరికి ఆ భగవంతుని పిలిస్తే ఆయన చిరికించెప్పాడు. అంటే తన భార్య అయినటువంటి లక్ష్మీదేవి కూడా చెప్పకుండా తర్వాత ఏదైనా ఎవరైనా రక్షించడానికి కోసం పోతూ ఉంటుంటే ఆయన ఆయుధం తీసుకొని పోవాలి కదా, ఆ ఆయుధాన్ని కూడా చక్రమును ధరించాడు, శంఖాన్ని ధరించగలడు. తర్వాత ఆ లక్ష్మీదేవి కూడా చెప్పకుండా వచ్చి ఆ గజేంద్రుని ప్రాణాలను కాపాడి రక్షిస్తాడు శ్రీమన్నారాయణుడు. అంటే ఏదో ఒక వంక పెట్టుకొని మనం రక్షించడానికి కోసమని ఈ భూమి మీదకి వచ్చినటువంటి ఆ శ్రీమన్నారాయణుడు మన వెంకటేశ్వర స్వామి కూడా కలియుగ వైకుంఠం అనేటువంటి తిరుమలలో కూడా వెళ్ళడానికి కోసమని ఈ కలియుగంలో కూడా మనను రక్షించడానికి కోసమని పిలిస్తే కొండంత 7 కొండలంత, ఒక కొండంత కాదు, 7 కొండలంత ధైర్యం ఇచ్చేటువంటి వాడు మన వెంకటేశ్వర స్వామి. ఆ వెంకటేశ్వర స్వామి ఏదో ఒక నెపం పెట్టుకొని ఈ కలియుగంలో ఉండేటువంటి ఈ మన భక్తులను రక్షించడానికి కోసమని వైకుంఠంలో ఉండగా దూర్వాస మహామనిషి వచ్చి అంటే ఒక కారణం చేత తిరిగి అయితే తాను వచ్చినటువంటి విషయాన్ని కూడా ఆయన భార్యతో లక్ష్మీదేవితో ఏదో మాట్లాడే నెపం అంటే తాను సర్వజ్ఞుడు ఆయన తెలియదేముంది అయినా కూడా ఒక
తాను భూమి మీద అవతరించాలి, భూమి మీదకి రావాలనేటువంటి నిపం చేత ఆయనతో వచ్చినటువంటి సంగతి కూడా తెలిసి కూడా తెలియకుంటే ఆ కోపం వచ్చినటువంటి ఆ శ్రీనివాస మహర్షి ఆ శ్రీమన్నారాయణ యొక్క వక్షస్థలం మీద ఆయనతో తల్తాడు. తర్వాత ఆయన యొక్క గర్వాన్ని కూడా అనుసారం లక్ష్మీనారాయణ అంటే నా స్థానంలో తండ్రినాడు కనుక అని కోపగించిన లక్ష్మీదేవి భూలోకి వస్తుంది. ఆ భూలోకి వచ్చినటువంటి ఆ లక్ష్మీదేవి కూడా వెతుక్కుంటూ వచ్చి ఇక్కడ ఆ నిమిత్తంతో వచ్చి మనందరినీ రక్షించినటువంటి వాడు వెంకటేశ్వర స్వామి. అలాంటి కరుణ దయగలిగినటువంటి వాడు మా వెంకటేశ్వర స్వామి. మనందరినీ రక్షించడానికి కోసం వచ్చినటువంటి వాడు మా వెంకటేశ్వర స్వామి. మీ యొక్క పద్మావతి లక్ష్మీదేవి యొక్క గొప్పదైన చెప్తే మా వెంకటేశ్వర స్వామికి కరుణ కాదా అనే విషయం నేను చెప్పాను. చాలా బాగుంది. ఆయన ఎక్కడో వైకుంఠంలో ఉండేటువంటి వాడు. ప్రతిరోజు కూడా ఎంతో మంది ఋషులు వాళ్ళందరూ వచ్చి వాళ్ళందరి చేత కూడా దేవతలందరి చేత కూడా కీర్తింపబడేటువంటి వైకుంఠాన్ని వదిలేసి ఇక్కడికి వచ్చారు అనుకుంటున్నారు. ఇక్కడికి రావడానికి కారణం ఏంటంటే తనను వదిలివేసి వచ్చిన అమ్మవారిని వెతుక్కుంటే ఇక్కడికి వచ్చారు కదా. ఇంకా మా అమ్మవారిని వెతుక్కుంటే కదా వచ్చింది. తన గుర్తింపు కావాలి అంటే ఆయన హృదయం ఆయన బంగారు వర్ణంలో వెలిసిపోతూ ఉంటేనే ఆయన నీలమేఘశ్యాముడు ఈ జగన్ నల్లగా ఉంటాడు, అవి కూడా కనబడడు. ఆయన మరి ఆయన కనబడేలాగా చేయాలి అంటే మా అమ్మవారు ఉంటేనే కదా, బంగారు వర్ణంలో వెలిసిపోయే అమ్మవారు ఉంటేనే కదా కనబడుతుంది. కాబట్టి అలాంటి గొప్పని బంగారు వర్ణంలో వెలిసిపోయేటువంటి మా అమ్మవారికి నల్లగా జిడ్డుగా ఉన్న స్వామిగా భాగ్యం సరిపోతారండి. నల్లని రూపమున్న ఆ వెంకటేశ్వర స్వామి చల్లని మనసు కదా. ఆయన కోరినంతనే ఏడుగుండలవాడ అంటే చాలు మన కరుణించి రక్షించేటువంటి వాడు మా వెంకటేశ్వర స్వామి. కేవలం కలియుగంలో వెంకటేశ్వర స్వామిగా అవతరించడమే కాకుండా త్రేతాయుగంలో లక్ష్మీదేవి అవతారమైనటువంటి సీతాదేవిని కూడా ఆయన వివాహం ఆడి అంటే పెద్దల యొక్క అనుజ్ఞ చేత వివాహం ఆడి తర్వాత రావణాసుడు అక్కడ అపహరించకపోయినా కూడా అక్కడ ఉన్నటువంటి సీతాదేవి అయ్యో అని ఎంత బాధపడినా ఎంత చేసినా కూడా వానర సైన్యంతో తను ఒక్కడైపోయి చేయవచ్చు కదా, రావణాసుడిని సంహరించవచ్చు. కానీ తన భక్తుల చేత, తన భక్త బృందం చేత, తన భక్తుల యొక్క గొప్పతనం కూడా తెలియాలని ఇది వానర సైన్యాన్ని కూడా తీసుకుపోయి ఆ లక్ష్మీదేవి స్వరూపమైన సీతాదేవిని తీసుకువచ్చారు. అంటే కేవలం ఏంటి మనకు భక్తుల యొక్క గొప్పతనాన్ని కూడా తెలియజేసేటువంటి వాడు మన వెంకటేశ్వర స్వామి. ఆ త్రేతాయుగంలో రామావతారంలో కూడా నేను భక్తులు కాబట్టి అలాగే అనిపిస్తుంది. కానీ ఆ రాముడు కోటలు కనీసం మీరు ఉండేదన్న ధైర్యం వస్తున్న ఉద్దేశంతో ఆ కోటలైనా కనుక తీసుకొని పోదామని చెప్పేసి ఆ కోట ధైర్యంగా పెట్టుకొని పోయాడు, ముందు నుంచి పెట్టుకొని పోయాడు తప్పించి రాముడు ఎప్పుడు పోయాడు ముందు మా ఆంజనేయ పోయి వచ్చిన తర్వాతనే వెళ్ళాడు కానీ ముందు తను వెళ్ళాడా ఓకే. కాబట్టి అక్కడైనా సరే సముద్రం దాటడానికి కూడా ఈ భక్తులే సహాయం చేశారు. అంటే ఈ భక్తులు ఉంటేనే స్వామివారు తప్పించి అని మా అమ్మవారి యొక్క వైభవం ఎందుకంటే అక్కడ ఎక్కడో అందులో ఉన్నటువంటి అమ్మవారి కోసం చెప్పేసి ఎందుకు తిప్పలు పడి వచ్చాడు అంటే అంతమంది వాహనం చేసుకున్నాడు, వాహనం కట్టాడు, అక్కడ దాకా నడుచుకుంటూ వచ్చాడు. మళ్ళీ ఏదో వాహనమేకి కాదు అంటే అన్ని తిప్పలు పడి వచ్చాడు అంటే మీ స్వామివారి కంటే మా అమ్మవారే గొప్పది. అయ్యా ఒప్పుకుంటాం కానీ త్రేతాయుగంలో అవి జరిగిపోయినా మళ్ళీ ద్వాపరయుగం వచ్చేసరికి మా విష్ణుమూర్తి అంటే మా వెంకటేశ్వర స్వామి యొక్క పూర్వ అవతారమైనటువంటి శ్రీకృష్ణుడు కేవలం ఆ త్రేతాయుగంలో కూడా అంటే కేవలం భక్తుల గురించి ఆ భక్తులను ఆయన ఏ విధంగా కరుణిస్తాడనేటువంటి విషయంలో కూడా ఆయన రావణాసురుడితో యుద్ధం చేస్తూ ఉంటుంటే అతను ఆ యొక్క పరాక్రమాన్ని చూసినటువంటి ఆ వానర సైన్యం అంతా కూడా స్వామి మేము మీ యొక్క రూపానికి మీ యొక్క సౌందర్యానికి ముగ్ధమైపోతున్నా, మీ యొక్క శౌర్యాన్ని చూసి మాకే మీతో యుద్ధం చేయబుద్ధవుతుంది అని కొందరేమో వానరులు మీ సౌందర్యాన్ని చూసి మాకు వివాహం చేసుకోబుద్ధి అవుతుందండి అని కొందరు వాళ్ళు ఆ విధంగా అంటుంటే
త్రేతాయుగంలో రాముని అవతారంలో ఉండేటువంటి మా వెంకటేశ్వర స్వామి ఇప్పుడు కుదరదు, వచ్చేటువంటి ద్వాపరయుగంలో కూడా మీ యొక్క కోరికలు తీరుస్తున్నాను అని చెబితే అప్పుడు ఈ 16,000 మంది యశోద మన 16,000 గోపికలు కాబట్టి వాళ్ళ యొక్క కోరిక ఆ విధంగా తీరుస్తాడు. తర్వాత జాంబవంతుడు ఆయన యుద్ధం చేస్తాడు యొక్క పరాక్రమం చూసి అని అంటే అప్పుడు కృష్ణావతారంలో కూడా ఆయన యొక్క కోరిక కూడా తీస్తాడు. ఈ విధంగా కొందరు భక్తుల యొక్క కోరికలు తీర్చేటువంటి చల్లని వాడు మా వెంకటేశ్వర స్వామి. ఇంకా నల్లగా ఉన్న చల్లని మనిషి వాడు కనుక మా వెంకటేశ్వర స్వామిని ఇంకా కలవనారా ఇంకా చెప్పండి. అక్కడ ఒక అమ్మవారు సీతమ్మ కోసం అని చెప్పేసి వెళ్ళి అక్కడ అందరిని వివాహం చేసుకుంటా అని చెప్పేసి సౌదర పోటీ తీసుకొని వచ్చాడు ద్వాపరయుగం లోపల. అంటే మళ్ళీ ఇప్పుడు వెంకటేశ్వర స్వామిగా వచ్చినటువంటి స్వామి మళ్ళీ ఈ అమ్మవారిని ఇస్తే మళ్ళీ ఇంకెంతమంది సంవత్సరం తీసుకొని ద్వాపరయుగం ఇంకెంతమందికి అవదా అలా నేను అభయమిస్తున్నాను అని చెప్పేసి చెప్పాడు. ఇంకెంతమంది సంవత్సరం తీసుకొని వస్తాడు కదా, మళ్ళీ అలాంటి సంవత్సరం తీసుకురాను అని చెప్పేసి మాకేంటంటే అభయం ఇవ్వగలుగుతారా వెంకటేశ్వర స్వామి తోటి. కనుకనే ఈ 16,000 గోపికలతో వివాహం అనేటువంటిది ఒక మాయగా చేసుకున్న వెంకటేశ్వర స్వామి యొక్క అవతారం వచ్చేసరికి లక్ష్మీదేవి నిర్మూలన మన భూలోకానికి వచ్చి తిరుమలలో కూడా పద్మావతి యొక్క కళ్యాణం అంటే ఇది కూడా కారణం ఉంది. ఒకలమ్మ వారు కూడా యశోద యొక్క అవతారం చెప్తూ ఉంటారు. ఆ ద్వాపరయుగంలో కూడా ఆ కళ్యాణం చూడలేదు స్వామి, ఏదో నాకు వివాదం ఏంటంటే ఈ కలియుగంలో కూడా ఈ యొక్క కోరిక తీరుస్తారని ఆ బహుళాదేవి యొక్క సమక్షంలో కూడా పద్మావతిని చేపడతాడు మన వెంకటేశ్వర స్వామి. కనుక ప్రతి ఒక్క కోరికలు తీర్చేవాడు లక్ష్మీదేవి యొక్క కోరిక తీరుస్తాడు మా వెంకటేశ్వర స్వామి, పద్మావతి యొక్క కోరిక తీరుస్తూ ఉంటాడు. కనుక ఇన్ని లక్షణాలు చెప్పేవారు కనుక సరే మా తల్లి వెంకటేశ్వర స్వామి దయమని మీ లక్ష్మీదేవి పద్మావతి వివాహం ఆడడానికి కోసమో ఇంతటి సమక్షంలో కూడా ఇంతటి భక్త సమూహంలో కూడా మేము కాస్త అంగీకరిస్తున్నాము. ఏం చెప్తారో చెప్పండి. అది కన్యాస్టల్గా ప్రేమిస్తారు మా అమ్మవారికి. ఇప్పుడు అబ్బాయి లక్ష్మీదేవి మా ఇంటికి వస్తుంది, అంతకన్నా ఎక్కువ కావాలి మా వరకట్నం ఎంతో మంది రెడీ ఉన్నారు. అమ్మవార్లకు కూడా స్వామి చాలా మంది చేసుకుంటామని వచ్చారు. చాలా మంది వచ్చారు భక్తులు అన్నట్టు ఎంతో మంది వచ్చారు కనుక లక్ష్మీదేవి తప్పనిసరిగా చేసుకోవాలనేటువంటి ఉద్దేశం ఉంది కనుక స్వామివారికి కళ్యాణం జరగలేదు. ఆమెనే మాకు ఒక వరకట్నం లాగా ఉంది కనుక ఇంతమంది భక్త బృందం తరఫున ఇంకా రేపు వచ్చేటువంటి భక్త బృందం తరఫున వైభవంగా రేపు మనం ఈ కళ్యాణోత్సవాన్ని అంగీకారంగా వైభవంగా మనం జరుపుకుందాం. వెంకటేశ్వర స్వామి వారి మరి పద్మావతి అమ్మవారు లక్ష్మీ అమ్మవారి యొక్క గుణగణాలను మా అమ్మవారు గొప్ప అంటే మా వెంకటేశ్వర స్వామి గొప్ప అంటే దీనికి ఒక మంచి రూపం ఇచ్చాడు అన్నమాచార్యుడు. ఇద్దరు కలిస్తే ఎలా ఉంటుంది, మనకి వర్షాకాలం ఆకాశంలో చూస్తూ ఉంటారు, మెరుస్తున్నప్పుడు నల్లటి మేఘాలు తెల్లగా మెరుపు కనబడుతుంది. దాంట్లో మెరుగు బోడి అలమేలు మంగయ్య తాను మెరుపు మేఘము కలిసి మెరిసినట్టుండే అని హనుమాచార్య వారు చెప్తారు. అంటే లక్ష్మీదేవి పద్మావతి వారు మెరుపు అయితే వెంకటేశ్వర స్వామి నల్లగా ఉంటాడు కాబట్టి నల్ల మేఘంలాగా నల్లటి మేఘానికి మెరుస్తుంటే మేఘాన్ని కనవచ్చింది. ఆ మెరుపు కింద మేఘం అనేటువంటి నల్లటి మేఘం ఉంటే మెరుపు అందరికి వచ్చింది. అంటే ఈ ఇద్దరు ఈ అమ్మవారు అయ్యగారు కలిస్తే జగత్తుకే ఒక వింత మెరుపుడు, ఒక వింత ఆకర్షణ, ఒక వింత రక్షణ ఇవన్నీ కూడా సమకూరుతూ ఉంటాయి. కాబట్టి మరి మన వాదనను పక్కన పెట్టి మనకు వారిద్దరూ కావాలి, వారిద్దరి అవసరం మనకు ఉంటుంది. ఎందుకంటే లక్ష్మీ అమ్మవారు అంటే మనకు అన్ని సంప్రాప్తిస్తాయి, స్వామి వారు అంటే మనకు అన్ని రక్షణలు కలుగుతాయి. రోగ విముక్తి, పాప విముక్తి, దాస విముక్తి, ఈ విధంగా ఇవన్నీ కూడా మనకు ప్రాప్తిస్తాయి.
వారిద్దరు కూడా కలిసి ఉంటేనే లోక కళ్యాణం అనేటువంటి జరుగుతుంది. కాబట్టి ఆ లోక కళ్యాణం జరగాలంటే మనం వీటిని కళ్యాణం చేయాలి. కాబట్టి మరి ఈ ఎదుర్కోవడం అనేటువంటి ఈ దీంట్లో సంవాదాన్ని ఇక మనం ఇంతవరకు మేము అయ్యాం అంటే అమ్మవారి తరఫు వాళ్ళము, అయ్యగారి తరఫు వాళ్ళము అయ్యాం. ఇప్పుడు మేము మనం అవుతున్నాం. ఎప్పుడు కూడా నేను చేస్తా అంటే అది అహంకారం అంటారు. మనం చేద్దామంటే అందరం కలిసి చేసేటువంటి అది సహకారం అవుతుంది. కనుక ఆ విధంగా ఈ కళ్యాణ ఉత్సవాన్ని కూడా చాలా బ్రహ్మాండంగా రేపు ఇప్పుడు మన శ్రీధరాచార్య స్వామి వారి యొక్క ఆధ్వర్యంలో స్వామివారు అమ్మవారు అయ్యగారు చాలా సహకరించి ఆ మెరుపు మేఘాలు వేస్తుంటే ఎంత అందంగా ఉంటాయో రేపు కళ్యాణోత్సవ కార్యక్రమం ద్వారా మనం అందరం తిలకించి ఇట్లా స్వస్తి నట్టుండే ఒక పరి కొయ్యారమై మొగమున కడలెల్ల మొలచినట్టుండే ఒక పరి కొయ్యారమై జగదేకపతి నేడు చల్లిన కఠోరధుని జిగుకుని నడువంక చిందగాను జగదేకపతి నేడు చల్లిన కఠోరధుని జిగుకుని నడువంక చిందగాను మోగి చంద్రముఖి చంద్రముఖి పురమోద కర్పూరధూళి మోగి చంద్రముఖి పురమోద కర్పూరధూళి పొగరూరెన్నెల దిగబోసినట్టుండే పొగరూరెన్నెల దిగబోసినట్టుండే ఒక పరి కొయ్యారమై మెరుగోడి అలమేలు మంగళుతాను మెరుగోడి అలమేలు మంగళుతాను మెరుపు మేఘముడి వెలసినట్టుండే మెరుపు మేఘముడి వెలసినట్టుండే ఒక పరి కొయ్యారమై మొగమున కడలెల్ల మొలచినట్టుండే ఒక పరి కొయ్యారమై పొగరు వెన్నెల, ఒకరు పొగరైతే ఒకరు వెన్నెల. అమ్మవారు పొగరైతే అయ్యవారు వెన్నెల, అయ్యవారు వెన్నెలైతే అమ్మవారు పొగరు. అంటే వారి పొగరు వెన్నెల రెండు కూడా లోక కళ్యాణార్థమే. కనుక ఇవన్నీ కూడా అన్నమాచార్య వారు చక్కని భక్తిలో స్వామివారి 35,000 సంగీతాలు రచించారు. అవి వింటున్నంతసేపు కూడా మనం ఎంతో ఆనందం. ఆ అన్నమాచార్య కీర్తన ద్వారా స్వామివారిని స్తుతించే అవకాశం ఈరోజు మనకు కలిగింది. మరింత కలగాలని ఆశిస్తూ కళ్యాణాయ శ్రీమద్వేంకటనాథాయ శ్రీనివాసాయ ఓం స్వస్తి. స్వామివారి యొక్క శక్తి ఎలాంటిది అంటే రామావతారంలో కూడా విశ్వామిత్రుడితో వెళ్ళినటువంటి రామచంద్రుడు తాటకను సంహరించాడు, సుబాహుడిని సంహరించాడు, మారీచుడిని దూరంగా కొట్టేశాడు. అలా విశ్వామిత్రుడితో వెళ్ళినటువంటి రామచంద్రుడు అప్పటికి ఇంకా వివాహం కాలేదు, అంటే బ్రహ్మచారిగా మాత్రమే ఉన్నాడు. కానీ ఎప్పుడైతే అదే మారీచుడి దగ్గరికి సీతాపహరణం కోసమని రావణాసుడు వచ్చాడు సహాయం చేయమని, మారీచుడు రావణాసుడికి బోధిస్తాడు. బ్రహ్మచారి
బ్రహ్మచారిగా ఉన్నటువంటి రామచంద్రుడి యొక్క శక్తి ఏ విధంగా ఉంటుందో నాకు తెలుసగా. ఆయన ఎక్కడ ఉంటే ఇక్కడ వచ్చి పడ్డాను నేను. ఇక మళ్ళీ అటువైపు కూడా చూడకూడదు అని ఒట్టు పెట్టుకొని నేను ఇక్కడ ఉండిపోయాను. నేను అటువైపు కూడా వెళ్ళకూడదు. ఈ దండకారణ్యంలోనే ఆ రామచంద్రుడు తిరుగుతున్నాడు అని తెలిసి భయంగా నేను బతుకుతున్నానయ్యా. ఇప్పుడు ఎందుకు అలా బతుకుతున్నాను అంటే బ్రహ్మచారిగా ఉన్నప్పుడే అందరి శక్తి ఉంటే ఇప్పుడు శక్తి సహితంగా అంటే దినమ్మతో కూడుకొని ఉన్నాడట రామచంద్రుడు. ఇప్పుడు ఇంకా ఇంత శక్తి ఉంటుంది కాబట్టి రామచంద్రుడు జోలికి వెళ్ళకయ్యా అని నిర్దేశాలు ఇతబోధ చేస్తాడు మాలికుడు. కానీ రావణాసురుడు 10 తలకాయలు ఉన్నాయని ఒక తలకాయ కూడా సరి అయినటువంటి సలహా సూచన చేయలేదు కాబట్టి మాలికుడిని బెదిరిస్తాడు. నువ్వు వెళ్తావా చేస్తావా అంటే మీ చేతిలో వచ్చిందానికంటే రామచంద్రుడి చేతిలో చావడానికి ఉంటామని చెప్పేసి మాలికుడు ఆ బంగారు లేని దేశంలో వెళ్తాడు. అంటే బ్రహ్మచారిగా ఉన్నటువంటి రామచంద్రుడికి అంత శక్తి ఉంటే అమ్మవారితో కొడుకుంటే ఇంకెంత శక్తి ఉంటుంది. కాబట్టి ఎప్పుడు కూడా స్వామివారు అమ్మవారితో మాత్రమే కూర్చోండి. అందుకోసమే ఎక్కడో పక్కన కూర్చోబెట్టుకోవాలంటే తనతో ఉంటుందో ఉండదో అని ఈ విధంగా మళ్ళీ ఎక్కడ విడిచిపెట్టి వచ్చేస్తుందో మళ్ళీ అమ్మగారిని వెతుకుంటూ రావాల్సి వస్తుందో అన్న భయంతో ఎప్పుడు కూడా స్థిరంగా ఉండాలని తన హృదయంలోనే ఉంచేసుకున్నాడట వెంకటేశ్వర స్వామి. మళ్ళీ ఎందుకంటే వెళ్ళిపోతే ఎన్ని కష్టాలు పడ్డాడో తెలుసు కదా. ఇక్కడ నుంచి వైకుంఠం ఇక్కడ గుడ్డికి వచ్చాడు. తిరిగి 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 ఎక్కడ కలిసి తిండి కూడా లేకపోతే ఆ దేవతలే దయతలచి బ్రహ్మానందుడు వచ్చి ఆ గోపు రూపంలో వచ్చి ఆ ఒక వెంకటేశ్వర స్వామికి ఆహారాన్ని అందించాడు, పాలన అందించాడు. కాబట్టి అమ్మవారి లేకపోతే స్వామి వారికి తిండి కూడా దొరకదు. ఆయన వామనావతారంలో కూడా బలిచక్రవర్తి బయలుదేరుతున్నాడు. వామనావతారంలో కూడా అమ్మవారిని నేను కూడా వస్తానయ్యా నీతో అనగానే నేను బ్రహ్మచారిని వెంట నేను పట్టుకొని పోయాను. నేను బ్రహ్మచారిని ఎవరు నమ్ముతారా? ఎవరు నమ్మరు. కాబట్టి నువ్వు రావద్దు అని చెప్పేసి అంటారు. అంటే మరి మంచి జాగ్రత్తగా ఆలోచించుకో. నేను లేకపోతే కలిసి నీకు భిక్షమైన ఉంటుందా నీకు అని చెప్పేసి అన్నారు. మరి ఎలా అంటే అమ్మవారి అనుకున్నా లేదు, స్వామివారికి ఏమి దొరకదు కాబట్టి తన హృదయంలో ఎప్పుడు ఉంటుంది ఆ ఒక వస్త్రాన్ని పైన కప్పుకున్నాడు. కప్పుకుంటే ఏం కనబడుతుంది ఎవరున్నారని చెప్పేసి. కాబట్టి అమ్మవారు దాన్ని తీసి చూస్తూ ఉండట. నువ్వు చూస్తే నచ్చిన వాడు విష్ణువు అని చెప్పేసి గుర్తుపడతారని చెప్పేసి స్వామివారు ఆ వస్త్రాన్ని జరుపుకుంటున్నాడట. అలా జరుపుకోగానే మళ్ళీ అమ్మవారు పక్కకి తీసి చూస్తూ ఉన్నదట. ఎవరు వచ్చారు, బలి చక్రవర్తి ఏ విధంగా ఉంటాడు, శుక్రాచార్య ఏ విధంగా చూద్దామని గ్రంథం చూస్తుందట. ఈ విధంగా భాగవతంలో అందంగా వర్ణిస్తాడు ఆ వామనావతారంలో ఉన్నటువంటి ఘట్టాన్ని. అంటే ఎప్పటికైనా సరే స్వామివారు జగత్ సృష్టి ఎప్పుడైతే ఈ జగత్తునంతా కూడా ప్రయాణంలో తన లోపల ఉంచేసుకుంటాడో గురహ ఉండ మెరువాయ అని ఒక ముద్దలాగా చేసుకొని తన కడుపులో ఉంచేసుకున్న తర్వాత మళ్ళీ జగత్ సృష్టి ఎప్పుడైతే ఆరంభం అవుతుందో మళ్ళీ అప్పుడు స్వామివారు ఈ యొక్క సృష్టి కార్యక్రమాన్ని ప్రారంభించే సమయంలో అమ్మవారిని ఒకసారి చూస్తారట. అమ్మవారు ఏం చేస్తారు, తన యొక్క కను బొమ్మలను తరలిస్తున్నారు. ఎద్రుంగా అంటే ఈ కను బొమ్మను తరలిస్తున్నారు. వీడు మంచోడా అనగానే అమ్మవారు ఇలా అనుకోండి, వీడు మంచివాడు కాదని చెప్పి వదిలేస్తున్నారు. అలాగే అమ్మవారి ఒక వికసించింది అనుకోండి, ఆమె నావాడే అని చెప్పి స్వామివారు కూడా ఆనందం అవుతుంటారు. మన కాండాలంలో కూడా తను ఆచరించిన 30 రోజుల పాసనం లోపల 30వ పాసనంలో తెలియజేస్తుంది. అమ్మవారి యొక్క ప్రేమతోటి ఆ రంగనాథుని కళ్ళన్నీ కూడా ఎర్రగా అయిపోయాయట. ఎందుకు ఎరుపుదనము అనేది రాగానికి చిహ్నము. ఎరుపుదనం రాగానికి చిహ్నం అంటే ప్రేమకు చిహ్నంగా ఉంటుంది. స్వామివారు హృదయమంతా కూడా చెలించిపోయి ప్రేమగా ఉంటుందట. అందుకోసం చెప్పేసి స్వామివారికి ఆ యొక్క నారాయణుడికి లక్ష్మీ అమ్మవారే తగినటువంటిది. ఆ లక్ష్మీ అమ్మవారు కూడా కేవలము స్వామివారికి మాత్రమే సేవ చేసుకునేటువంటి తప్పించి ఇతరులకు సేవ చేసేటువంటి కాదు. కాబట్టి అలా అందరు కలిసి ఉండడమే మనకందరికీ కూడా యోగక్షేమంగా రేపు ఉదయము మనం 10 గంటల 30 నిమిషాలకు వాళ్ళిద్దరి యొక్క మన అందరి రక్షణ బాధ్యత తీసుకుని రక్షించవలసినటువంటి బాధ్యతగా మన స్వామివారికి అమ్మవారి వివాహాన్ని కల్పితారు. కళ్యాణ
రండి. हे नाथ नारायण वासुदेव श्री कृष्ण गोविंद हरे मुरारे हे नाथ नारायण वासुदेव अच्युतं केशवं कृष्ण दामोदरं रामचन्द्रं केशवं कृष्ण नारायण
उदान महाकुदाक्षान महा पूर्णान महापुष्कराक्षान महा वासुपुरुषाय महा वासुपुरुषाय चंद्रमाय महा लक्ष्मी महा विष्णुनाराय हरीशाय मृत्युंजय मृत्युंजय महा लोकाय महा पक्षीशाय नमः ओम अग्निवीरे ब्रह्मणं यज्ञस्ते भगवद्गीता हरि ओम గేట్ పెట్టాం కదా దక్షిణే యజురూపే సుభద్రామే पयस्वती प्रजापतिरग्निवा युष्मावास्तेनैस्तमाकुन्दोर्भ्यसेने परिवामणकुलवास्तिकोपदस्येतमयज्ञमात्मयोत्ताय रिगमरिग పని కదా మాట్లాడని మాట కట్ అవుతుంది वास्तोष्मते प्रज्ञानि स्मान् सा देशो अर्णिमो वना यत्ते महेत गीतन्नो दुर्यस्तम दुषत्रेति ब्रह्मयामि హలో ओम चंद्र सबलिनाविंगा वसुंध शैलास नवरात्रि दृश्य क्षेत्रमाय మనం నివేదయామి श्रीधराय नमः श्रीकेशाय नमः दामोदराय नमः पालिकासु देवताभ्यो नमः शिरासु देवताभ्यो नमः घटिकासु देवताभ्यो नमः ओम अं संघ ओम ओम मंगलाय नमः ओम गंगानाय तथा ओम प्रद्युम्नाय नमः ओम सर्वाय नमः ओम प्रद्युम्नाय ब्रह्मणे नमः ओम मनदाय ईश्वराय नमः ज्ञानवाहनाय समर्पयामि ओम नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णुः प्रचोदयात् ज्ञानवाहनाय समर्पयामि